ఏదైనా కోరుకున్నది ఎవరైనా మీ కోరికలన్నీ తీర్చడానికి వచ్చేస్తున్నాడు ధనాదన్ ధనరాజ్ along with the Steve. గాడ్ ఈ టెన్షన్ తట్టుకోలేకపోతే చెప్పడానికి బాధగా ఉన్నా చెప్పక తప్పట్లేదు. అనేక కారణాలకి ముద్ద అయినటువంటి ధనాదన్ ధనరాజ్ని ఈ రోజు మేము సభాముఖంగా ఉరితీయబోతున్నాం. ప్లీజ్ ధనాదన్ ధనరాజ్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై. ఏ రానంటావా? మీ ఓడే రానన్నాడు. ఊరంటే భయం అంటే లాక్కొచ్చా. ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఊరిని ప్రిపేర్ చేద్దాం. డాక్టర్ ఒకసారి చెక్ చేయండి. పర్ఫెక్ట్ ఫర్ ద హ్యాంగింగ్. ఓ అంత పర్ఫెక్ట్ గా ఉందంటారా? yes sir, ready. ఓకే, తలవారి రెడీయా? రెడీ సార్. ఆత్మసాక్షిగా, మనస్సాక్షిగా, సాక్షి శివానంద సాక్షిగా వృత్తికి లోపడి నేను పని చేస్తున్నాను. నీకు గాని నాకు గాని ఏమి విభేదాలు లేవు మిత్రమా, నన్ను క్షమించు. ఊరేరా అన్ని నేనే చెప్పాలా? సారీ సారీ, ఇదండి ఇంటెన్షన్ అంటే ఇది. ధనరాజ్ వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చెప్పట్లేదా ధనరాజ్ కి? అసలైన భారతీయమైనటువంటి నిజమైనటువంటి ముద్దాయి నువ్వేరయ్యా. వెరీ గుడ్. ఏంటి గట్టిగా లాగాలి? గట్టిగా లాగండి, గట్టిగా లాగండి. టైట్ గా ఉండాలి. ఓకే ఓకే, కూల్ కూల్ ధనరాజ్, కూల్. ఓకే ఓకే ఇదే తక్కువ నిన్నేమన్నా వచ్చిందా? వచ్చింది. క్యాన్సర్ అనుకుంటా. ఇదే తక్కువ ఉదయం ఏమన్నా వచ్చిందా? వచ్చింది. ఆల్సర్ అనుకుంటా. ఇప్పుడు ఏమన్నా ట్రై చేస్తుందా రావడానికి? రావట్లా. సూపర్ సార్, ఈజ్ అండ్ కంఫర్టబుల్ టు ద హ్యాంగింగ్. వెరీ గుడ్ డాక్టర్, థాంక్యూ వెరీ మచ్. యు కెన్ కంటిన్యూ. తలవారి రెడీయా? రెడీ సార్. ఓకే, ఆత్మసాక్షిగా, మనస్సాక్షిగా నీకు గాని నాకు గాని ఏ విభేదాలు లేవు. మళ్ళీ ఏమైంది ధనరాజ్? నల్లగుడ్డయ్యరా నల్లగుడ్డ. ఓ మై గాడ్, వెరీ ఇంటెలిజెంట్ అండి ధనరాజ్. ఇది ముద్దాయి అంటే ఈయన నిజమైనటువంటి ఉరి పౌరుడు. రెడీయా తలవారి? రెడీ సార్. డాక్టర్ డాక్టర్, ఓ మై గాడ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఏమైంది ధనరాజ్? ఊరికి నేను ఆ ఎక్స్ప్రెషన్ కనిపించాలి, నల్లగుడ్డ ఉంటే తెలియదని నాకు మధ్యలో రిలీజ్ అయ్యా. రెడీయా తలవారి? రెడీ సార్. ఓకే, ఆత్మసాక్షిగా, మనస్సాక్షిగా, సాక్షి శివానంద సాక్షిగా నా వృత్తికి లోబడి. మళ్ళీ ఏమైంది ధనరాజ్? ఏం సార్ మీరు? నా ఆఖరి కోరిక అడగరా సార్ మీరు? ఓ మై గాడ్, నీ ఆఖరి కోరిక చెప్పు ధనరాజ్. నేను చనిపోయేటప్పుడు నా ఫోటోని ఫేస్బుక్ లో పెట్టి లైక్లు కామెంట్లు చూడాలని. ఓ మై గాడ్, ఇంత చిన్న కోరిక నేను తీరుస్తాను ధనరాజ్. ఇదిగో ఈ ఫోన్ నుంచి దిగు. నా చావుని చండాలంగా చైనా ఫోన్ లో తీస్తారు సార్ మీరు. ఏం కావాలి మరి? ఐఫోన్ కావాలి సార్. ఐ వాంట్ ఐఫోన్. సార్ నాతో పాటు మీరందరూ సెల్ఫీ దిగండి సార్. ఓ మై గాడ్, ప్లీజ్ సార్. ఓకే ధనరాజ్. రండి. 1 2 3. సార్ వెంకటేష్ బాబు గారి ఫోటో వచ్చింది సార్. వెంకటేష్ బాబు గారి ఈ ఫోటో తీస్తే వెంకటేష్ బాబు గారు రావడం ఏంటయ్యా? మొత్తం షాడో సార్ ఆడి వల్ల నా మీద. మళ్ళీ దిగుదాం ధనరాజ్. లైట్ ఉంది. లైట్ అటు లైట్ ఉంది. ఓకే రెడీ. సార్ బాగుంది సార్, బాగుంది సార్. దాన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేయండి సార్, అప్లోడ్ చేయండి సార్, అప్లోడ్ చేయండి సార్. నీకు అప్లోడ్ కూడా ఉన్నాడు ధనరాజ్? అప్లోడ్ అంటే ఇంగ్లీష్ లో పెట్టమని సార్. ఓహో అవునా, ఏం లేదు ధనరాజ్. ఆ కాలంలో మేము 10th పాస్ అయ్యంగానే జైలు ఇచ్చేవాళ్ళు, 8th పాస్ అవ్వగానే MBBS ఇచ్చేవాళ్ళు. దీనికి ట్యాగ్ లైన్ ఏం పెడితే బాగుంటుంది అంటావు? ట్యాగ్ లైన్ లేదా సార్? నాకు ట్యాగ్ లైన్ కావాలి సార్. ఆఖరి పోరాటం పెట్టండి సార్. అమ్మా వద్దు సార్, బాగోలేదు, డేంజర్ గా ఉంది. డెత్ రేస్ అయితే బాగుంటది. డెత్ రేస్ బాగుంది సార్, పెట్టండి సార్. డెత్ డేస్ అప్లోడ్ అయిపోయింది ధనరాజ్. సార్ లైక్లు కామెంట్లు చూసి అప్పుడు నన్ను అంతవరకు ఇక్కడ వెయిట్ చేస్తాను. వెయిట్ చేద్దాం, నో ప్రాబ్లం, వెయిట్ చేయి.
ధనరాజ్ లైకులు కామెంట్లు వచ్చాయి ధనరాజ్. సార్ 3 లైకులు 4 కామెంట్లు వచ్చాయి ధనరాజ్. ఏమైంది ధనరాజ్? అమ్మాయిల ఫోటోలు పెడితే 10,000 లైక్లు, పక్క నవ్వితే 50,000 లైక్లు వస్తున్నాయి సార్. స్కిట్ బాగోపోయినా 2 లక్షల లైక్లు వస్తున్నాయి సార్. ఒక భారతీయ పౌరుడు హ్యాంగ్ వేసుకొని చచ్చిపోతే 3 కామెంట్లు ఏంటి సార్? ఒక్క నిమిషం. నీకు లైకులు కావాలి అంతే కదా? అంతే సార్. నానాజీ 2 లారీల జనాన్ని తీసుకెళ్లి ధనరాజ్ కి 20,000 లైకులు కొట్టించు. ధనరాజ్ నీకు వచ్చేస్తాయి లైకులు వచ్చేస్తాయి. వచ్చేస్తాయి సార్. ఓకే వచ్చేస్తాయి. ఓకే కూల్ లైకులు వచ్చేసాయి సార్. కరెక్ట్ గా నేను పడేటప్పుడు కరెక్ట్ గా సార్ హెడ్ గిడ్డు అన్ని నీట్ గా పర్ఫెక్ట్ గా పడాలి సార్. ఓకే సార్. ఓకే రెడీ? ఓకే సార్. యా రెడీ. ఓకే తలరి రెడీయా? రెడీ సార్. యా ఆత్మసాక్షిగా మనస్సాక్షి. సార్ ఆగండి సార్. మళ్ళీ ఏమైంది ధనరాజ్? మీడియా వాళ్ళ మీడియా వాళ్ళని ఎప్పుడు పిలిచావు ధనరాజ్? సెల్ఫీ తీసేటప్పుడు వాళ్ళకి కూడా పంపించారు. ఓరి నీ దుంపదేగా. ధనరాజ్ గారు మీ స్పందన ఎలా ఉంది? అసలు మీరు ఎందుకు ఊరి తీసుకోవాలనుకున్నారు? యాక్చువల్లీ నేను అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో ఊరేసుకుంటుంటే ఫ్యాన్ కి ఏ ఫ్యాన్ గురేస్తున్నారు? నేను సీలింగ్ ఫ్యాన్ కాకుండా టేబుల్ ఫ్యాన్ కూరేసుకున్నాను. టేబుల్ ఫ్యాన్ గురేసుకోవడం ఏంటండి? అదే కాదు నాకు తెలియక అడుగుతాను. టేబుల్ ఫ్యాన్ కూరేసుకున్నాను, అదేమో టేబుల్ కింద నుంచి కింద వచ్చి పడింది. దాంట్లోంచి రెక్కెళ్ళి ఎదురింటోడులో పడింది. ఎదురింటోడు పక్కింటోడు వేస్తాడని చెప్పి వాళ్ళిద్దరు కొట్టుకొని చచ్చిపోయారు. ఇది చూసిన ఎదురుగా ఉన్న ముసలోడికి హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. హార్ట్ అటాక్ వచ్చిన ముసలోడికి సీఎం గారు వాళ్ళ ఫ్రెండ్ అంట. ఆయన పరమాణితో వస్తే ఆయన బాంబు బ్లాస్ట్ పెట్టి ఆయన లేపేశారు. ఆయన ఎవరో చచ్చిపోయినందుకు నాకు ఇంత జరిగిందా? ఇంతే జరిగింది సార్. స్వప్న, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ధనరాజ్ గారి దగ్గర నుంచి బోల్డ్ అంత ఫుటేజ్ టైం అయిపోయిందా అసలే? రెడీ సార్. రెడీ సార్. రెడీ రెడీయా? రెడీ. యా రెడీ. ఏమైంది? రావట్లేదు సార్. గట్టిలాగా తొక్కలో ఎప్పుడో 4 సంవత్సరానికి ఒకసారి ఊరొస్తా సార్. ఇది ఇక్కడ పడిపోయింది. టైం అయిపోయిన తర్వాత ముద్దని మనం ఊసి తీయలేవయ్యా. ఒక పని చేయి, నేను వెళ్ళి హెల్ప్ చేయి. నువ్వు కూడా హెల్ప్ చేయవా? ఓకే రెడీ రెడీ. నువ్వేంటి తుత్తు అని చూస్తున్నాను. ఇక్కడ ఎవరు ఉంటారు సార్? ఉండదు. ఆత్మసాక్షిగా మనస్సాక్షి. He is ready for carving, sir. సార్ ఒక సెల్ఫీ దిగుదాం రండి. ఇలాంటి ఫోటోలు మళ్ళీ దొరకవు. నవన్నీ ఇప్పుడు బాగా నవ్వుతావు. ఇదంటే కోపం కదా. రెడీ? 2,000 లైక్లు. అవసరమైంది పెడితే ఎప్పుడు లైక్స్ రావు, అనవసరమైంది పెడితే బోల్డ్ అన్ని లైక్లు వస్తాయి. మొన్న ఒకటి బ్లడ్ కావాలని పెట్టా, 1 లైక్ రాలా. ఆడు బ్లడ్ అండకి చచ్చిపోయాడని పెట్టా, 10,000 లైక్లు. ఈ ఫేస్బుక్ తొక్క. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. ఒక ఉరి తీసే ముద్దాయి తన కోరికలు చెప్పడం, ఆ కోరికల నుంచి ఫొటోస్ లైక్స్, అంటే ఇప్పుడు ట్రెండ్ కి మ్యాచ్ అవుతూ పాతకాలం ఒక సీన్ మన పిక్చర్స్ లోనే చూస్తాం కదా. బ్లాక్ క్లాత్ వేయటము, టైం చూడటము, మీకు చివరి కోరిక అడగటం, అవన్నీ పాత స్టైలు. కానీ దాంట్లో ఈ సెల్ఫీలోని లైక్స్ అని చెప్పి కొత్తది మిక్స్ చేశారు. చాలా బాగుంది. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? లేటెస్ట్ గా ఉంది స్కిట్. ప్రజెంట్ ఎలాంటి ట్రెండ్ రన్ అవుతుందో ఆ ట్రెండ్ ని ఊరి బ్యాక్ డ్రాప్ లో పెట్టి చేయటం. దానికి బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఏంటంటే ఎట్లాగైనా సరే ఊరి అయినకుంటే సరే ఆ టైంకి ఊరైపోవాలి ఎవరో ఒకరికి. ఆడ జైలర్ గాడి టెన్షన్కి వాడే వేసేయండి నువ్వు వెళ్ళరా నువ్వు కూడా లాగా. అది బ్యూటిఫుల్ ఫినిషింగ్. బెస్ట్ వెరీ గుడ్.